15th August 1947లో సుభాష్ చంద్రబోస్ గారి వల్లనే ఇండియాకి మేము ఫ్రీడమ్ ఇచ్చామని చెప్తున్నారు. ఓవరాల్ బ్రిటిష్ పార్లమెంట్లో ఏం డిస్కస్ చేశారు, భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు ఇవ్వాలని చెప్పి. ఇప్పుడు ఆయన చెప్పిన ఒక ఆన్సర్ ఉంది, గాంధీ కాదు, మేము భయపడింది ఒక్కటే మనిషి, నేతాజీ సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ ఏంటంటే ఆయన ఒక డిటర్మినేషన్, ఒక పని నేను చేయాలనుకుంటే చేసి చూపిస్తాను. ఒకటి రెబెలియస్ క్యారెక్టర్, అంటే చిన్న మాటకు కూడా గొడవ కొట్లాడబెట్టుకుంటాడు. చదువులో నంబర్ 1. ఇండియన్ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే దానిలో 4th ర్యాంక్ తెచ్చుకున్నారు కష్టపడి. కానీ చివరికి మళ్ళీ అదంతా వద్దనుకుని ఇండియాకి వచ్చేసారు కదా. అంత కష్టపడి చదివిన వ్యక్తి అక్కడ అలాంటి ఒక డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? ద టైమ్ వాజ్ 1921. వరల్డ్ వార్ అయినాక 3 సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చారు. ఇండియాకి రిటర్న్ వచ్చేసారు. సుభాష్ చంద్రబోస్ గారు ఇంటూ పాలిటిక్స్. ఒక సైడ్ గాంధీజీ గారేమో ఎక్కువ వినేది నాన్ వైలెన్స్, మన బోస్ గారేమో కొంచెం రెబల్ వైలెన్స్. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ కదా. మరి అంటే ఒకటే పొంత కింద ఇద్దరు ఉన్నప్పుడు ఎటువంటి డ్రామా మనం చూడగలుగుతాం? ఈ ఫెల్ట్ దట్ గాంధీ డైల్యూట్ చేసేస్తున్నారు మూమెంట్ని, మొత్తం ఫ్రీడమ్ మూమెంట్. బ్రిటిష్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. 1939లో మళ్ళీ బోస్ గారు ప్రెసిడెంట్షిప్కి అప్లై చేశారు, కానీ రిజైన్ చేశారు అన్నారు. అది ఇప్పుడు వస్తుంది కథ. ఓకే. 1913లో పట్టాభి సీతారామయ్య మహాత్మా గాంధీ క్యాండిడేట్ వ్యతిరేకంగా బోస్ గారు నిలబడారు. ఓకే. రెబెల్గా అంత వైలెన్స్ అయింది ఇద్దరికి. అంత వాళ్ళు డిఫరెన్స్ ఒపీనియన్ చాలా ఉండే వాళ్ళిద్దరు. అది ఎందుకంటే పట్టాభి సీతారామయ్య క్యాండిడేట్ మహాత్మా గాంధీ చెప్పారు కూడా బోస్ గారు, ఈయన ఓడిపోతే నేను ఓడిపోయినట్లా అని చెప్పేసి. అప్పుడు కూడా సుభాష్ చంద్రబోస్కి 203 ఓట్లు వచ్చినాయి, పట్టాభి సీతారామయ్య గారు ఓడిపోయారు. ఎంత పవర్ఫుల్ ఉండే సుభాష్ చంద్రబోస్, 203 ఓట్లు వచ్చినాయని. మహాత్మా గాంధీ ఒఫీషియల్ క్యాండిడేట్ని డిఫీట్ చేశారు ఆయన, కానీ ఆయన ఉండనియలేదు. అన్డివైడెడ్ ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్తారు. ఆయననే ఫస్ట్ కరెన్సీని తీసుకొచ్చారు, ఫ్లాగ్ తీసుకొచ్చారు, ఇవన్నీ అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఇవాళ దాకా జరగలేదు. ఒక పొలిటికల్ లీడర్ని ఒక కాంటినెంట్ నుంచి ఇంకొక కాంటినెంట్కి ఒక సబ్మెరీన్లో తీసుకెళ్లారు. అది కూడా పెద్ద ఒక స్టోరీ. అండ్ దట్ వాజ్ ఓన్లీ సుభాష్ చంద్రబోస్. హిట్లర్తో మాట్లాడడం, ముసలోనీతో మాట్లాడడం, జాపనీస్తో మాట్లాడడం, ఇదంతా కేపబిలిటీ సుభాష్ చంద్రబోస్. మనం ఈ నాన్ వైలెన్స్ గీల్ వైలెన్స్ చెప్పుకుని మనకి రాదు. బ్రిటిష్ ఆర్మీని కొట్టాలి, వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ అదొక్కటే, ఏది వైలెన్స్. బోస్ గారిని ఒక హౌస్ అరెస్ట్లో ఉంచుకున్నారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్ట్రాటజీ, నాకు కాంగ్రెస్తో సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు బయట. అక్కడి నుంచి సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎట్లా అవుతున్నారని చెప్పి ఒక కథ మొదలైంది.